దేశంలో చలి తీవ్రత తగ్గటం లేదు. మొత్తం దేశాన్ని మంచు దుప్పటి కప్పేసినట్టుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ప్రజలంతా చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో కూడా కనుచూపు మేరలో ఏమీ కనిపించని స్థాయిలో పొగమంచు కురుస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఢిల్లీకి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. విజిబిలిటీ 25 మీటర్లకు పడిపోయింది. రేపు కూడా ఢిల్లీ, ఎన్సీఆర్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానాలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జనవరి 2 వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మొత్తంగా జనవరి 11 వరకు ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సోం, త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో చలి, పొగమంచు తీవ్రత కొనసాగుతాయని హెచ్చరించింది. ఒడిశా, సంబల్పూర్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. శీతాకాలం ప్రారంభంలో అంతగా చలి ప్రభావం లేకపోయినప్పటికీ డిసెంబర్లో మాత్రం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం మొదలైంది. చలిగాలులు, పొగమంచు తీవ్రతతో ఢిల్లీ, హైదరాబాద్లో పాటు పలు నగరాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విజిబిలిటీ పడిపోవడం, చలిగాలులతో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అయితే చలిగాలుల తీవ్రతకు కొన్ని చోట్ల పాఠశాలలు మూసివేశారు. స్కూల్ టైమింగ్స్లో మార్పులు చేశారు. పలు నగరాలకు వాతావరణ శాఖ యెల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తోంది. చలిగాలులు, పొగమంచు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని వైద్యులు సూచించారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు చలి నుండి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. డిసెంబర్ మాసంలో చలి తీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామునైతే 8 గంటల 30 నిమిషాల వరకు, తెల్లవారుజాము నుండి 8 గంటల 30 నిమిషాలు ఆ ప్రాంతం వరకు కూడా అసలు రోడ్లైతే కనిపించని పరిస్థితి. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా పొగ మంచే కనపడుతోంది. ఉత్తరాదినైతే చలి గజగజ వణికిస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే జనవరి 11 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేసింది. ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత పెరిగింది. డిసెంబర్ మాసం అంతా కూడా చలి వణికిస్తూ ఉంది. తెల్లవారుజాము నుండి అలాగే 8-9 ప్రాంతాల వరకు కూడా ఉత్తరాదినైతే ఎక్కడా కూడా రోడ్లైతే కనిపించని పరిస్థితి ఉంది. ఇటు చూసినా పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతకు జనం బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇళ్లల్లోనే చలి కాచుకుంటూ మంటలు వేసుకొని చలిమంటలతో సేద తీరుతూ ఉన్నారు. మరోవైపు వేడివేడి ఛాయ్ తాగడానికి కూడా వాళ్ళంతా కూడా ఇష్టపడుతూ ఉన్నారు. దారి పొడవునా కూడా ఛాయ్ తాగడానికి ఆగేవాళ్ళు, అలాగే వాకింగ్ వెళ్లే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అయితే డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు జనవరి 11 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు. అటు సంబల్పూర్, ఒడిశా సంబల్పూర్ కానీ, పాట్నాలో కానీ, అలాగే యూపీలో కానీ, జైపూర్, రాజస్థాన్ జైపూర్లో కానీ ఇదే పరిస్థితి ఉంది. ఎవరైతే మార్నింగ్ వాక్ వెళ్తారో వాళ్ళంతా కూడా చలిమంటలు వేసుకొని చలి కాచుకుంటూ ఉన్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రోడ్డు అయితే కనిపించని పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. జనవరి మాసం వరకు కూడా, అంటే జనవరి 11, 15 తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటూ హెచ్చరించారు. ఢిల్లీలో అయితే 25 మీటర్లకు పడిపోయింది ఉష్ణోగ్రత. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇప్పుడు వాయు కాలుష్యానికి తోడు ఈ చలి తీవ్రత అలాగే పొగమంచు కారణంగా వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.